మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సుమన్ టీవీ వారికి మరియు సుమన్ టీవీ ప్రేక్షకులకు శుభోదయం. నేడు జడిపిహెచ్ఎస్ గర్ల్స్ ధర్మపురి జిల్లా జగిత్యాల పాఠశాల యందు స్వశోధన్ సేవా సంస్థ వారు గత నెల రోజుల నుండి సేవా కార్యక్రమాలను ప్రత్యేకించి విద్యార్థులకు ఎన్నో రంగాల్లో మంచి జ్ఞానాన్ని తర్ఫీదును ఇస్తున్నారు. వీరి కృషి ఫలితంగా ఈ పాఠశాలలో చదివే 8, 9, 10 తరగతుల చిన్నారులకు సైన్స్ అండ్ టెక్నాలజీ, యోగా, ధ్యానము, అదేవిధంగా మన భారతీయ కల్చర్, కంప్యూటర్ల వినియోగం, సులువుగా గణిత సమస్యలు సాధించడం, అదేవిధంగా ప్రపంచంలోని అనేక మంది మేధావులతో వర్చువల్గా అనుసంధానం చేసి ఒక గొప్ప కార్యక్రమాన్ని వీరు చేపడుతున్నారు. ఈ కృషిలో భాగంగా పాలు పంచుకున్నటువంటి ప్రతి ఒక్కరికి, ప్రత్యేకించి చైర్మన్ గారైనటువంటి శ్రీ కరుణాకర్ రెడ్డి గారికి శతదా ధన్యవాదములు, కృతజ్ఞతలు. ఈ పాఠశాలను ఎంపిక చేసుకొని మా చిన్నారులకు ఒక చక్కటి భవిష్యత్తుపై ఆలోచనను రేకెత్తించే విధంగా కార్యక్రమాలను రూపొందించినటువంటి కార్యక్రమంలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. మాది స్వశోధన్ ట్రస్ట్. మేము చేసిన కార్యక్రమాలలో భగవద్గీత శ్లోకాస్ ఒకటి క్లాస్ చేస్తున్నాము. భగవద్గీత అంటే ఏమిటి, భగవద్గీత చదవడం వల్ల పిల్లలకు ఏమి ఉపయోగం ఉన్నది, భగవద్గీత మన లైఫ్లో దాని పాత్ర ఎట్లా ఉంటుంది అనేటువంటి దాని మీద వర్చువల్ క్లాస్ ద్వారా పిల్లలకు మేము తెలియజేస్తున్నాము. భగవద్గీత యొక్క ఉద్దేశం ఏమిటి, భగవద్గీతలో కృష్ణుడు అర్జునునికి చెప్పినటువంటి విషయాలు ఏమిటి, కురుక్షేత్ర యుద్ధంలో జరిగిన సంఘటనలు ఏమిటి అనేటువంటి దానిని కృష్ణుడు అర్జునుడికి విషయం చెప్పడంలో మేము దీనిని పిల్లలకు ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాము. భగవద్గీత అనేటువంటిది మన జీవితంలో నిజాయితీగా, నీతిగా, ధర్మంగా ఎలా ఉండాలి, ధర్మం నశించినప్పుడు భగవంతుడు ఏ అవతారమునన్నా భూమి ఎలా జన్మిస్తున్నటువంటి అంశాలను మేము వీళ్ళకు వివరించడం జరుగుతున్నది. అలానే మా స్వశోధన్ ట్రస్ట్ వారిచే జరుగుతున్న వర్చువల్ సమ్మర్ క్యాంప్ ప్రోగ్రామ్ లో హనుమాన్ చాలీసా గురించి శ్రీ రాంబాబు సార్ గారు కూడా ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నారు. హనుమాన్ చాలీసా అంటే ఏమిటి, హనుమాన్ చాలీసా ఉన్నటువంటి అర్థం ఏమిటి, హనుమాన్ చాలీసా ఉన్నటువంటి గొప్ప విషయం ఏమిటి, హనుమంతుడు సీతమ్మవారికి లంకా వనవాసంలో ఉన్న టైంలో అమ్మవారి దగ్గరికి వెళ్ళినటువంటి విషయాలు కానీ, అతని యొక్క గుణం, అతని జ్ఞానం, అతని మూర్తి స్వరూపం ఎలాంటిదో కూడా మేము వీళ్ళకు ఏర్పాటు చేస్తున్నాం. ధన్యవాదాలు. మా స్కూల్లో స్వచ్ఛదన్ ట్రస్ట్ వాళ్ళు వచ్చి ఎంతో మంచిగా సార్స్ అండ్ మేడమ్స్ భగవద్గీత నేర్పిస్తున్నారు. ఇప్పుడు నేను మేము ముందు ఒక శ్లోకం చెప్తాను. యదా యదా హి ధర్మస్య యాదిర్భవతి భారత అభ్యుద్ధారమధర్మస్య తదాత్మాం సృజామ్యహం. ఇదేంటిదంటే, ఎప్పుడైతే ధర్మానికి అధర్మానికి మధ్యలో గొడవలు అవి అయితే అప్పుడు భగవంతుడు వచ్చి ధర్మానికి సపోర్ట్ ఇస్తాడు అన్నట్టు. మా స్కూల్లో హనుమాన్ చాలీసా కూడా నేర్పిస్తున్నారు. జయ హనుమాన్ జ్ఞాన గుణ సాగర్, జయ కపీశత్రి లోకపు జాగర, రామదూత అతులిత బలధామ, అంజని పుత్ర పవన సుతనామ, మహావీర విక్రమ బజరాంగి, కుమతి నివార సుమత్కే సంగి, కంచన వరణ విరాజ సువేశ, కానన కుండల కుంచిత వేశ, హాతు వజ్ర ధ్వజా విరాజే, కాందే మూంజి జానోత్సాదే, శంకర సువర కేసరి నందన, తేజ ప్రతాప మహాజగవందన, విద్యావాణి గుని నాథ చాతుర, రామ కార్యకరి వేకో అతుర, ప్రభు చరిత్ర సుము వేకో రసయ, రామలకన సీతామన వస్య, సూక్ష్మ రూపధరి సియే దికావా, వికట రూపధరి లంకద రామ, భీమ రూపధరి అసుర సంహారే, రామచంద్రకే కాజ సవార, లాయ సంజీవన లకన జుగాయ, శ్రీ రఘువీర హరిసూర్ లాయ, రఘుపతి హిని बहुत बड़ाए, तुम परिश्रम पाए, शास्त्रवदन तुम्हारा शिकावे, असका श्रीपति कंठ लगावे. Thank you. మై నేమ్ ఇస్ రఘు. ఐఎమ్ స్టడింగ్ 10th క్లాస్. ఇక్కడ స్వశోధన్ ట్రస్ట్ లో శ్లోకాలు చాలా బాగా నేర్పిస్తున్నారు. దాని వల్ల చాలా లాభాలు ఉన్నాయి. ఇప్పుడు నేను స్నానం చేసే ముందు ఒక శ్లోకం చెప్తాను. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సింధు కురు. ఇప్పుడు నేను చెప్పేది సూర్యుని పూజించేటప్పుడు బ్రహ్మ స్వరూపముదయే మధ్య హేతు మహేశ్వర సాయం ధ్యాన సదా విష్ణుం త్రిమూర్తం చదివాకరం. ఇట్లాంటి శ్లోకాలు ఇంకా చాలా నేర్పిస్తున్నారు. తర్వాత భగవద్గీత, దేశభక్తి గీతాలు, హనుమంతుని చాలీసా అట్లాంటివి చాలా నేర్పిస్తున్నారు. థ్యాంక్ యూ. నా పేరు తేజశ్రీ. నేను 8th క్లాస్ చదువుతున్నాను. ఈ రోజు నేను శ్లోకం చెప్పబోతున్నాను. కరాగ్రే వసతే లక్ష్మి కర మధ్య సరస్వతి కర మౌలే సీతా గౌరి ప్రభాతే కర దర్శనం. అంటే కరాగ్రే వసతే లక్ష్మి అంటే చేతి వేలలో పై భాగంలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. కర మధ్య సరస్వతి అంటే చేతి మధ్యలో సరస్వతి దేవి కొలువై ఉంటుంది. కర మౌలే సీతా గౌరి అంటే అరిచేతులలో గీతలు ఉంటాయి కదా, దాంట్లో పరమేశ్వరి
కొలువై ఉంటుంది. ఇవి మనం అరచేతుల్లోనే దైవ దర్శనం చేసుకుంటాము. ఇవి పొద్దున్నే మనం అరచేతులను చూసుకోవడం చాలా మంచిది, దైవ దర్శనం లాగే ఉంటుంది. ధృతరాష్ట్రోవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవ మామకాః పాండవశ్చైవ కిమకుర్వత సంజయ. ధృతరాష్ట్రుడు సంజయుడిని అడిగాడు, కురుక్షేత్ర యుద్ధంలో ఏమి జరిగిందని.